హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. ఈరోజు ట్రెండింగ్లో ఉంది, ట్రెండ్ అవుతూ ఉంది. అదే అండి మన సితారా గురించి. మహేష్ బాబు గారు గారాల పట్టి సితారా గురించి ఈరోజు మన టాపిక్. సో తన గురించి ఏం చెప్తాము, తను ఏమి యాక్ట్ చేయట్లేదు అనుకుంటున్నారు. బట్ తను చాలా మంచి మంచి సోషల్ వర్క్స్ చేస్తుంది. రీసెంట్గా తన బర్త్డే అందరికీ తెలిసిందే, ఉపాసన గారిది అండ్ సితారాది సేమ్ డే బర్త్డే. సో ఆ రోజు తను చేసిన పని గురించి నేను ఈరోజు టాపిక్ మాట్లాడుతున్నా. విషయం ఏంటి అంటే, రీసెంట్గా ఒక అమ్మాయి నీట్లో ఒక మంచి ర్యాంక్ వచ్చింది. కాకపోతే తను స్టడీకి, ఇంకా ఫర్దర్ స్టడీకి తను డాక్టర్ చదవాలనుకుంటుంది. దానికి సంబంధించిన అమౌంట్ తన దగ్గర లేదు. సో దాని గురించి తను కృష్ణ గారు ఫౌండేషన్ త్రూ సీతారా గారు తనకి హెల్ప్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా నేను మీకు పెడతాను. సో చాలా చిన్న ఏజ్లో చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉంటుంది. హాస్టల్ ఫీజు తను మొత్తం డాక్టర్ అయ్యే వరకు ఎలాంటి దాని ఖర్చులు ఉన్నా ఏమున్నా తనే మొత్తం చూసుకుంటా టేక్ ఓవర్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడే కాదు, ఎప్పుడు సితారా పాప ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. ఏదైనా బర్త్డే ఉంటే కూడా ఆర్ఫనేజ్ పిల్లలకి సైకిల్స్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండిద్ది. అదే కాదు, తను ఒక జ్యువెలరీ యాడ్ చేస్తుంది, అందరికీ తెలుసు. ఆ జ్యువెలరీ యాడ్లో వచ్చిన అమౌంట్ కూడా మొత్తం ఆర్ఫనేజ్కే ఇచ్చేసింది. సో ఈ విషయం మేము ఒక ప్రెస్ మీట్లో మీకు వచ్చిన ఫస్ట్ శాలరీ ఏం చేశారు, ఫస్ట్ అమౌంట్ రెమ్యునరేషన్ ఏమైంది అని మేము అడిగినప్పుడు నేను అది మొత్తం ఇలా ఆర్ఫనేజ్కి ఇచ్చేసానని చెప్పడం జరిగింది. చాలా గుడ్ కదా. మహేష్ బాబు గారు కూడా చాలా హార్ట్ ఆపరేషన్స్ చిన్నపిల్లలకి చేపిస్తూ ఉంటారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. సో తను కూడా అదే రూట్లో చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. తన బర్త్డే అప్పుడు అంటే చాలామంది చాలా చేస్తూ ఉంటారు, బట్ అలా ఒక చదివించడం అనేది చాలా బెస్ట్ థింగ్ అనమాట. తను హెల్ప్ చేయడం చాలా బాగుంది. అదే ట్రెండ్ అవుతూ ఉంది. కృష్ణ గారు ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఒకటి ఉంది, ఆ ఫౌండేషన్ త్రూ తను అప్రోచ్ అవ్వడం జరిగింది. దాని ద్వారా అలాగా తనకి స్టడీ కంప్లీట్ అయ్యే వరకు మొత్తం తినే చూసుకుంటారని చెప్పింది. అండ్ సితారా పాప చాలా టాలెంటెడ్, మీకు తెలుసు. చిన్నప్పటి నుంచే యూట్యూబ్లో అన్ని వ్లాగ్స్ చేయడమే కానీ అన్నీ చేస్తూ ఉంటుంది, డాన్స్ చేస్తూ ఉంటుంది. మహేష్ బాబు గారి మూవీస్లో డాన్స్, సర్కారు వారి పాటలు, అదే పెన్నీ సాంగ్ అయితే సూపర్ హిట్ అయింది, అందరికీ తెలుసు. అదేవిధంగా తనకి ఇప్పటి నుంచే అన్ని కథకే కానీ అన్నీ నేర్పిస్తూ ఉంటారు. అండ్ మహేష్ బాబు గారు తనకి సజెస్ట్ చేశారంట, ఎక్స్ప్రెషన్స్ బాగుండాలన్నా, ఫర్దర్గా నువ్వు ఫ్యూచర్లో ఆర్టిస్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా భరతనాట్యం ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలి అని చెప్పేసి మహేష్ బాబు గారు సజెస్ట్ చేశారని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. సో అలానే మన యానీ మాస్టర్ దానికి డాన్స్ నేర్పుతున్నారు. ఆ వీడియోలు కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. ఫెస్టివల్ అప్పుడు కానీ ఇట్లాంటప్పుడు వీడియోస్ తను పోస్ట్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది. నమ్రత గారితో పాటు ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవుతూ ఉంటుంది. రీసెంట్గా మేము చూసింది ఒక సెలూన్ ఓపెనింగ్కి తను కూడా రావడం జరిగింది. నేను కుదిరితే ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో స్వీట్ సితారా పాప ఇలాగే అన్ని పనులు చేస్తూ ఉండాలి. యాక్చువల్గా తను ఇన్ని పనులు చేస్తుంది, అసలుకి తిని ఏ క్లాస్ చదువుతుంది ఏంటి అనేది చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారంటండి. సో దాని గురించి ఒకరు చెప్పడం జరిగింది. తను చిరాక్ స్కూల్లో చదువుకుంటుంది. తను 7th స్టాండర్డ్ చదువుతుంది. తను చదివేది 7th క్లాసేనండి. బట్ ఇంత చిన్న ఏజ్లో ఇంత చారిటీ అనేది టూ గుడ్ కదా. ఆ ఏజ్లో అలాంటి టాయ్స్ తీసుకోవాలి, ఇట్లాంటి టాయ్స్ తీసుకోలేదు, అక్కడ వెకేషన్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ తను లేదు, ఇలాంటి హెల్ప్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ లాగా తను కూడా చేయడం చాలా గుడ్ థింగ్. సో ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఇంకా ఏం తెలుసుకోవాలన్నా సరే మీరు కింద కామెంట్ చేయండి. సినిమా పంచాయతీ నేను మేము. థ్యాంక్ యూ.